వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడికి సంబంధించి 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఈ దాడిలో ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుల సెల్ ఫోన్ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ చేపట్టేందుకు 3 ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. అయితే బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందా అని దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడికి సంబంధించి 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఈ దాడిలో ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుల సెల్ ఫోన్ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ చేపట్టేందుకు 3 ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. అయితే బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందా అని దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదంటే కొడంగల్ నియోజకవర్గం అంటే కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా రగడ జరిగిందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రభుత్వం చేయడానికి భావిస్తున్న క్రమంలోనే అక్కడ ఏదైతే భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లారు, లగిచర్ల గ్రామానికి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారి అనుకోని విధంగా కూడా గ్రామ ప్రజలు తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ ఫార్మా కంపెనీ వద్దు, మా జీవితాలతో చెలగాటం ఆడుతూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున గో బ్యాక్ కలెక్టర్ అంటూ కూడా నినాదాలు చేయడంతో పాటు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. అదేవిధంగా ఇక్కడ వెంకటరెడ్డి, మరో అధికారికి వెంకటరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వ ఏదైతే వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని కూడా ఇప్పటికే ఉన్నత వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఐజీ సత్యనారాయణ కూడా ఖచ్చితంగా దాడికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు. అయితే లగిచర్ల, ఓదిబండ, పులిచెర్ల 3 గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఈ దాడికి పాల్పడ్డారని కూడా గుర్తించడంతో పాటు 55 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరిలో 15 మందికి ఇప్పటికే దాంట్లో బాగా అంటే ఈ దాడికి పాల్పడ్డ వారిలో నేరుగా ఉన్నట్టు కూడా సెల్ ఫోన్ ఆధారాల సిగ్నల్స్ ఆధారంగా కూడా గుర్తించి వారిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ప్రత్యేక అధికారులను కూడా నియమించి విచారణ చేపడుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ దాడి అనేది ఒక్కసారి సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే క్రమంలో ఖచ్చితంగా అక్కడ పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా అక్కడ కనిపించట్లేదు. మరొకవైపు అది కేవలం రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడికి వెళ్లి ఏదైతే అభిప్రాయ సేకరణకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా గ్రామస్తులు తిరగబడి దాడి చేయడంతో కూడా ఉలిక్కిపడ్డ ఇటు కలెక్టర్ ప్రతీక్ జైన్ కావచ్చు, ఇతర అధికారులు పారిపోయే ప్రయత్నం చేశారు. వాళ్ళని పరిగెడుతూ మరి ఏదైతే వారి దాడికి రాళ్లతో, కర్రలతో కూడా, ఇటు ఇటుకలతో కూడా దాడికి పాల్పడి వాహనాలను కూడా ధ్వంసం చేసిన కేసులో కూడా పోలీసులు సీరియస్ గా తీసుకోవడంతో పాటు 55 మందిని అదుపులోకి తీసుకొని 15 మందిపై ఇప్పటికే కేసు నమోదు చేసి 2 ప్రత్యేక అధికారులను నియమించి విచారణ చేపడుతున్నట్టు ఐజీ సత్యనారాయణ చెప్పారు. శ్రీనివాస్, అదే విధంగా చూస్తే దాడి వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది అనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అయితే మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించడం జరిగిందా? ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడ ఏదైతే ఈ పాలమూరు జిల్లాలో కూడా ఉపాధి అవకాశాల కోసం కూడా ఈ ఫార్మా కంపెనీ ఉపయోగపడుతుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఖచ్చితంగా సహకరించాలని కూడా చెప్తారు. మరొకవైపు ఈ భూసేకరణ, ఈ క్రమంలో భూసేకరణ చేపడుతున్న క్రమంలో కూడా ఈ జరిగినటువంటి దాడిలో
బీఆర్ఎస్ నేతల కుట్ర దాగి ఉందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అంటే గ్రామస్తులే స్వచ్ఛందంగా ఈ దాడికి పాల్పడ్డారా, వ్యతిరేకిస్తున్నారా, దీంట్లో బీఆర్ఎస్ శ్రేణులు జొరబడి ఈ దాడికి పురిగొల్పడానికి ప్రయత్నం చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో కూడా ఆ కోణంలో కూడా ఇటు దాడికి పాల్పడడానికి కారణాలు, అదేవిధంగా దీంట్లో ఇంకా వేరే ఏమన్నా శక్తుల కుట్రలు దాగి ఉన్నాయనే అంశాలపై కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. వాళ్ళు ఏం చెప్పిండ్రు, రాత్రి డప్పు పెట్టి చాటించిండ్రు. ఏమని? ఫార్మాకి సంబంధించి మీటింగ్ ఉందని. ప్రజాభిప్రాయ సేకరణ చెప్పలేదు, గ్రామ సభ చెప్పలేదు. ఫార్మాకి సంబంధించి మీటింగ్ అంటే ఫార్మా కంపెనీలో పెట్టుకుంటారు, రైతులకేం సంబంధం? ఇలాగనే అరే భలే ఉన్నారు సురేష్, మీరు మనము చిన్నపిల్లలాగా మీరు అంతా తెలివితేటకి తోటి మాట్లాడుతున్నారు. అంతా ఏం లేదు. ఓకే, ఎక్కడ పోదాం ఒకసారి చూడండి, పోయి చూసి ఒకసారి చూడండి అక్కడ పెట్టుకోవచ్చా లేదా, అక్కడ పోదాం, మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ స్పేస్ చూడండి, సఫిషియెంట్ గా ఉంది. మళ్ళీ స్పేస్ సఫిషియెంట్ గా లేదు, ఎండ ఉంది, మేము రాము కూర్చుంటాము. 3 చెట్లు ఉంటాయి, సరే ఆర్ఐకి మాట్లాడండి.